యేసు ప్రభు గురించి బాగా చెబుతున్నారు, పోరాదు అంటారు. ఏం రాదు, ఏం రాదు, ఏం పొందదు బాప్తీసం. పక్కన వాళ్ళకి తెగబడిసిద్ది. తీసుకో తీసుకో, నువ్వు తీసుకో, నువ్వు తీసుకో, నువ్వు తీసుకో, నువ్వెందుకు తీసుకో, నేను ఇప్పుడు కాదులే. అట్లాంటి సాకులు చెప్పలా చక్కగా ఎక్కించుకున్నాడు ధోని. మాట్లాడాడు బోధకుడు, అయిపోయింది. ఈ ధోనికి వెళ్ళి చూస్తే ఖాళీ, ఏం లేవు. నీ ధోనిని కొంచెం లోతుగా నడిపించు, కుడి ప్రక్కన వలవేయ. బోధకుడా, నీదేమో వడ్రంగం పని, మాకేమో చిన్నప్పటి నుంచి చేపల వేట, నీకంటే ఎక్కువ అనుభవం నాకుంది. మధ్య సముద్రంలో పోయేసిన వల్ల పళ్ళ ధరని ఏమి ఉండవు, నీకు తెలియదు అనుకుంటా అని అడ్డం చెప్పలా. రాత్రంతయు శ్రమ పడితిమి కానీ ఒక్కటైనా దొరకలే, అయినను నీ మాట చొప్పున వల వేతునని. వాస్తవంగా సముద్రంలో వేటాడినోడికి ఒడ్డున వల వేయటం అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే ఉండవు అక్కడ. ఒడ్డున చేపలు పొరపాటును కూడా ఉండవు. నడి సముద్రంలో దొరకని ఒడ్డున ఎట దొరుకుతాయి అంటే ఏం జరిగిందో యేసుకు తెలుసు, కానీ పేతురుకి ఏం తెలుసు? ఆయన మొహమాటానికి ఆయన చెప్పాడు కాబట్టి వల అయిపోతే మర్యాద కాదు, బోధకుడు చెప్పాడు కదా అని వల వేశాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. ఎంత అంటే ఎక్కింది ఒక దోణిలో, నింపింది 2 దోణిలు. స్తోత్రం చెప్పండి. నా ప్రభువు ఎక్కింది ఒక దోణి, నింపింది 2 దోణిలు. 2 దోణిలు. ఎవరు ఈ 2 దోణిల చేపలు? ఎవరు ఎక్కించుకున్నారో, ఎవరు వాళ్ళు వేశారో ఆయనే. ఓకేనా? రైట్. ఒడ్డుకు చేరినాయి. ఆ చేపల రాశికి పేతురు ఆశ్చర్యపోయి, ప్రభు కూర్చొని ఉంటే ఆయన మోకాళ్ళ దగ్గర సాష్టాంగపడి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడు అన్నాడు. అంటే యేసు ఎవరో కాస్త అర్థమైంది ఆయనకి. ఎందుకు తన దోణి ఎక్కాడో, తన నుండి ఏం ఆశిస్తున్నాడో అర్థమయ్యి, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావో, ఈ కార్యం ఎందుకు చేసావో నాకు కొంచెం టూకీగా అర్థమవుతుంది. బోధకుడా, నేను మంచోడు అనుకుంటున్నావా? నీకు పనికిరాని పాపాత్మున్నయ్యా, నన్ను విడిచిపోయా అన్నాడు. తన స్థితిని గుర్తించాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించు, నిన్ను మనుషులను పట్టు జాలరినిగా చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.